కొంచెం సౌకర్యం కొంచెం వచ్చాయి. ఆ పక్క మార్చమని చెప్తున్నారు కదా, ఆ పక్క పైపుల దమ్ము మార్చడానికి వీలు కాలేదు. బిల్లు బిల్లు ఇట్లా అనేదాన్ని బట్టి ఈ రెండు కడ్డీలు ఎంత టైమింగ్తో వీళ్ళు ఫ్రంట్కి తీసుకెళ్ళాలి, ఎంతసేపు దాని దగ్గర పెట్టాలి. నువ్వు మర్చి చూసుకోవాలి. మళ్ళా మళ్ళా పొయ్యిలు పెట్టి కట్టేది బట్టగట్ట ఆడేస్తున్నాడు. ఈడేస్తాడట ఖాళీ అగ్గి ఉండాలా. యాడా ఫైర్లో డిజైన్ ఎగ్జాక్ట్ గా చాలా కష్టాలు దీనికి అమ్మన్నప్పుడు 40 పెన్షన్ నీకు వస్తుందా? ఏం కావాలా? ఏం చేయాలా? మీకు ఏం చేయగలుగుతారు? ఇల్లుందా? అన్ని చేపిస్తాం కదా. అదే ఇప్పుడు మాట్లాడుతున్నామా, ఇప్పుడు అదే మాట్లాడుతున్నాము. ఒకసారి మీరు ఇది టాయిలెట్స్ ఎక్కడెక్కడ లేవో వాళ్ళందరూ టాయిలెట్స్ పెట్టించేసేయండి. తర్వాత అన్ని ఇళ్ళకి రిపేర్ ప్రాబ్లమా? ఒక పని చేయి, ఇమ్మీడియట్ గా కూలిపోయే పరిస్థితుల్లో ఉన్నవి ఇమ్మీడియట్ గా మాకు ఇచ్చేయండి. అవి ఫస్ట్ చేపిద్దాము, రెండో విడతలు కొన్ని చేద్దాం. పైన మనకి ప్లాస్టింగ్ వర్క్ చేసి
చేయొచ్చు మేడం. ఒకసారి నేను ఫండ్ ఉందో పైన మనం ప్లాస్టరింగ్ వరకు 40,000 వరకు చేస్తాం పైన వేదించారా. ఈ 6 ఏళ్ళు మేము పడిన క్షోభ చాలా వర్ణాతీతం. గతంలో ఎంఆర్ఓలు ఇచ్చారు, మీరు చెంచులని సర్టిఫికేట్ చేశారు, మళ్ళీ ఇంకొక ఎంఆర్ఓలు మారుతున్నారు, మీరు కాదంటున్నారు. మరి మేము ఏంటనేది మాకే అర్థం కాలేదు. ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగడమే అయిపోయింది. బ్రిటిషర్స్ కాలంలోనే 150 కిందట మేము చెంచులోని గుర్తించడం జరిగింది. ఇప్పుడు అప్పట్లో 2 ఎకరాల పొలం కూడా ఇవ్వడం జరిగింది. అప్పట్లోనే మేము చెంచులను గుర్తించినాక ఇప్పటికి మేము కాదని ఏ రకంగా నిర్ధారించారో మాకు తెలియదు. బట్ ఈ 6 ఏళ్ల తర్వాత మన అఖిల ప్రియంలో వచ్చినారు. అమ్మ తర్వాత నేను మీ పిల్లలకందరికి నేను అమ్మనని అమ్మ చేయబట్టుకొని అఖిల ప్రియమ్మ నేను తీసుకొస్తా, మీకు న్యాయం నేను చేస్తా, నేనున్నానని ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. దాంట్లో మనల్ని ఒకరిని చూసుకోమన్నారు. అమ్మకి తోడ్పాటు మన ఐడిడిఏ పిఓ వెంకట శివ ప్రసాద్ సార్ గారు కూడా దానికి సహాయపడడం చాలా అంటే చాలా ఆనందకరంగా ఉంది సార్. సార్ వీ వెరీ కార్డియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్ సార్. మా దాంట్లో కూడా చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, డిగ్రీలు పీజీలు చేసే వాళ్ళు ఉన్నారు. ప్రాబ్లం ఎక్కడ అవుతుందంటే సర్టిఫికెట్స్ లేవు. ఇక్కడ సచివాలయం నుంచి వచ్చే ఇళ్ల స్థలాలు కానీ ఏదైనా హౌసింగ్ కానీ లేకపోతే ఏదైనా పంట పొలాలు కానీ స్కిల్ డెవలప్మెంట్ అన్నారు. తమరు స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి చాలా మంది ఇనిషియేటివ్ గా వర్క్ చేయడానికి ఉన్నారు. బట్ ప్రోత్సహించి ముందుకి మీరు రండి, ఇది ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు, దీనికి మీరు రావాలా, ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు ఉన్నారా, లేకుంటే ఎవరైనా చదువుకొని కేటగిరైజ్ ఉన్న వాళ్ళ వాటిని స్క్రూటినీ చేసి పంపించడానికి ఎవరు ముందుకు లేదు సార్. నేను చదువుకున్నాను సార్, నేను మాస్టర్స్ చేశాను. మా పెద్దనాన్న గారు నాకు చాలా సహాయం చేసి మాస్టర్స్ వర్క్ నేను చేసుకున్నాను. ఇప్పుడు మా పెద్దనాన్న ఆల్మోస్ట్ వాళ్ళు ఊరినంతా చూసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు జమ్మన్న గారు ఇప్పుడు ప్రతి వ్యక్తికి మనం ఏదైనా సాయం చేయాలో పలాంటి ప్రాజెక్ట్ వచ్చింది, దాంట్లో నీకు ఒక చేతన కావాలంటే సిబ్బంది నుంచి మాకు రావాలా, ఇది గవర్నమెంట్ నుంచి ఒక ప్రాజెక్ట్ రిలీజ్ అయింది, హౌసింగ్ చేయబోతుంది, ఎవరెవరికి ఇల్లు లేవు మీరు రండి, ఎవరు ఆధార్ కార్డులు సరిగ్గా లేవు, ఎవరికి పెన్షన్లు డ్రాప్ అయిపోయినాయి, ఇవి చూసుకున్న వాళ్ళు ఎవరు లేరు, మేము ఇన్వాల్వ్ అయిపోదామంటే మీరు చెంచులు కాదు, మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు, మీకు కుల ధృవీకరణ సర్టిఫికేట్ లేదు, మీకు ఎలా ఇస్తామని క్వశ్చన్ చేస్తున్నారు. ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఆడ క్యాన్సిల్ చేస్తారని ఒక భయం అనేది మాకు ఏర్పడింది సార్. కానీ దేవుడిలాగా మీరు వచ్చారు, అమ్మ మాకు తోడుంది, ఐటీడీఏలో మాకు కలవడం, ఈ 6 ఏళ్ల తర్వాత మేము చాలా అంటే చాలా ఆనందకరంగా మనస్ఫూర్తిగా మా ఆనందాన్ని తమతో పంచుకుంటున్నాం సార్. ఇప్పటి నుంచి ఈ ఐటీడీలో మేము చెంచులుగా గుర్తించబడినాము, మాకు ఒక ధృవీకరణ పత్రం వచ్చింది. ఇప్పుడు ఏ ఎంఆర్ఓ గారైనా ఏ ఎంపీడీఓ సార్ గారైనా ఏ ఆఫీసర్ అయినా కానీ మీరు చెంచులు కాదని చెప్పడానికి లేదు సార్. మా అందరి చెంచుగూడెం ప్రజల తరఫున మేము మా విన్నపం ఒకటే సార్, మొదలు మీరు చేసుకున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఇంత దూరం రావడానికి కారణం ఒక భూమా కుటుంబం మాత్రమే. శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి, తర్వాత మా ప్రియతమ ఎమ్మెల్యే గారు అఖిలప్రియ మేడం గారు, ఆమె నేనున్నాను, నీ ముందుండి నేను నడిపిస్తాను, మీకెవరు లేరు అనుకోకుండా మేము ఎప్పుడు ఆమె దగ్గర పోయినా కానీ నేనున్నాననే భరోసా ఇచ్చి ఆమె మమ్మల్ని ఇంత ముందుకు తీసుకొచ్చింది. ఏ ఆఫీసర్కైనా డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడి మీ సమస్యని పరిష్కరిస్తానన్న ఒకే ఒక వ్యక్తి అప్పుడు అమ్మగారు అయితే, ఇప్పుడు మన ప్రియతమ ఎమ్మెల్యే గారు అఖిలమ్మ గారని నేను సాధారణంగా చెప్పుకుంటున్నాను ఈ విషయంలో. కానీ ఈ కష్టం వెనుక ఇప్పుడున్న ఆఫీసర్లు అందరూ ప్రతి ఒక్కరు మాకు సహాయం చేసిన వాళ్ళే. పచ్చర్లు అంటే 43 గూడాలు మా జిల్లాలో మొత్తం ఉండేవి, ఇప్పుడు మా 44వ గూడెంగా ఇది చేరింది. చాలా హ్యాపీగా ఉంది. దానికి మేమందరం చాలా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎప్పటికీ జీవితాంతం మా పిల్లలు మా తరంలో ఎవరైనా కానీ ఈ సహాయం చేసిన పెద్దలందరికీ పేరు పేరున పాదాభివందనం చేసుకుంటాం మా పచ్చర్ల గూడెం తరఫు నుంచి. అలాగే ఈ కష్టం వెనుక పచ్చర్ల ఆదివాసుల ప్రెసిడెంట్ జమ్మన్న గారి కష్టం ఎంతో ఉంది. ఆయన చదువుకోలేదు, చదువుకోకుండా గానీ అప్పట్లో ఎన్టీ రామారావు ప్రభుత్వంలో నుంచి ఇప్పటి వరకు ఆయన కృషి ఎంతో ఉంది. ఈ ఊరికి ఇళ్ల పట్టాలు కానుంచి, హౌసింగ్ కానుంచి, సొసైటీ గాని, వాటర్ గాని, కరెంటు గాని ఆయన కృషి వల్లే మీరందరూ సపోర్ట్ చేస్తే ఆయన బాణం లాగా ముందుకు దూసుకుపోయి నేనుండాలని చేసిన ఒకే ఒక వ్యక్తి జమ్మన్న గారు. జమ్మన్న లేకపోతే పచ్చర్ల లేదు, భూమా లేకపోయినా పచ్చర్ల లేదు అని మీ సగర్వంగా మన పచ్చర్ల తరపు నుంచి నేను మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన పిఓ గారికి, ఇక్కడికి విచ్చేసిన పచ్చర్ల గ్రామ ప్రజలకి,
ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఇందాక కారు దిగిన వెంటనే మీ అందరూ ముఖాల్లో ఆ సంతోషము, ఆనందము, ఆ నవ్వు చూసి నిజంగా చాలా తృప్తిగా అనిపించింది. ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేస్తే, ఒక నాయకులు మంచి నిర్ణయాలు తీసుకుంటే ఎంతమంది జీవితాలు బాగుపడతాయనేది ఈరోజు నేను దిగిన వెంటనే చూడడం జరిగింది. కానీ దీంట్లో నా దానికన్నా ఎక్కువ మన కొత్తగా వచ్చిన పిఓ గారి నష్టమే ఎక్కువ ఉంది. గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు నాకు గుర్తుంది, జమ్మన్న నేను ఫైల్స్, పెద్ద పెద్ద ఫైల్స్ తీసుకొని ఆఫీసుల చుట్టూ తిరిగి మరి అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఐటీడీలోకి మారడానికి చాలా ప్రయత్నాలు చేసినాం. అప్పట్లో సతీష్ చంద్ర గారు ఉన్నప్పుడు ఆయనకి నేను దాదాపుగా గంట సేపు టైం తీసుకొని ఆయనతో కూర్చొని ఇది కంపల్సరీ పచ్చర్ల చాలా ముఖ్యమైన గ్రామము, మా కుటుంబానికి, మాకు కావచ్చు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఎంతో మంది ఆఫీసర్లకు చెప్పినా అప్పట్లో ఉన్న కొంతమంది అధికారులు అడ్డు పెట్టడం వల్ల ఆ రోజు పని కాలేదు, లేకపోతే అప్పుడే అయిపోయేది. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి పిఓ గారు ఆయన చొరవ తీసుకొని, ఇంట్రెస్ట్ తీసుకొని ఆయన వెంటనే ఈ కార్యక్రమం అన్ని చేయడం అనేది కూడా పర్సనల్ గా నేను కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అటువంటి ఆఫీసర్లు ఈ రాష్ట్రానికి, మనకి, మనలాంటి గ్రామాలకి చాలా చాలా అవసరము, ముఖ్యమని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ, పచ్చర్ల గ్రామం అంటే ఎప్పుడు కూడా మా మనసులో ఒక ముఖ్యమైన స్థానం మీ అందరిది. ఎందుకంటే నేను మంత్రి అయినప్పుడు ఎంతో బాధతో నేను ఇక్కడ విజయవాడ నుంచి నేను మంత్రి అయిన వెంటనే ప్రమాణ స్వీకారం అయిపోయి నేను ఆలగడ్డకి వెళ్తున్నప్పుడు ఎంతో మనసులో బాధ పెట్టుకుని, అంటే తల్లి చనిపోయింది, తండ్రి చనిపోయినాడు, నాన్నకి రావాల్సిన మంత్రి పదవి నేను తీసుకొని వెళ్తున్నానే అని చెప్పి ఒక బాధతో వెళ్తున్నా కూడా నేను ఏదైనా సాధించి ఇంటికి వెళ్తే నా తల్లిదండ్రులు ఏ విధంగా అయితే నాకు స్వాగతం పలికి గర్వంగా ఫీల్ అవుతారో, అదే విధంగా నేను ఆలగడ్డకి వెళ్తున్నప్పుడు నన్ను ఇక్కడ ఆపి ఇక్కడే మీటింగ్ పెట్టి నా తల్లిదండ్రులు ఏ విధంగా స్వాగతం పలుకుతారో ఆ విధంగా నన్ను దగ్గర తీసుకొని నాకు స్వాగతం పలికిన నా తల్లిదండ్రుల సమానులు మీరందరూ కూడా. తప్పకుండా మీకు ఈ పచ్చళ్ళని ఐటీడీలో మారకపోవడం వల్ల చాలా మంది ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో కొన్ని ఇబ్బందులు పడడం వల్ల, అసలు మీరు చెంచులే కాదని చెప్పడం వల్ల ఎన్నో ఇబ్బందులు మీరు ఎదుర్కొన్నారు. చాలా మంది పచ్చళ్ళ వదిలిపోయి పక్క గ్రామాలకు పోయి అక్కడ ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. నేను చెప్తున్నాను, కొన్ని రోజుల్లో మళ్ళీ ఊరు వదిలిపెట్టి పోయిన వాళ్ళందరికీ మళ్ళీ తిరిగి వచ్చి పచ్చళ్ళలోనే ఉండేటట్టుగా చేస్తాము. మీకు కావాల్సినవన్నీ కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తాము. మీకు రోడ్లు, కాలువలు, ఇల్లు, పిల్లలకి చదువు, చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు, అందరితో సమానంగా అవసరమైతే అందరికన్నా ఎక్కువే మీకు పనులు జరుగుతాయని చెప్పి సందర్భంగా మరొకసారి మీ అందరికీ కూడా నేను మాటిస్తున్నాను. చెంచు లక్ష్మి సొసైటీ అని పేరు పెట్టుకున్నారు, దాన్ని ఎవరు ఆపుతారు? ఇంకా ఎవరు ఆపలేదు. ఆ చెంచు లక్ష్మి దిగి వచ్చి మీకు పనులన్నీ చేయించి పెడతాది. అన్ని జరుగుతాయమ్మా. కొద్దిగా ఆలస్యం అయ్యింది కానీ అన్ని కూడా జరుగుతాయి. ఇంకా నేను గతంలో మొన్న వచ్చినప్పుడు కూడా గెస్ట్ హౌస్ నాకు చెప్పినావు, కొంత వెహికల్ బండ్లు పట్టుకున్నారు. ఆ బండ్లను కూడా ఇంకా సంవత్సరం దాటినా కూడా విడిపించలేకపోతున్నారు. అది కూడా మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీద చాలా ఒత్తిడి పెడుతున్నాం. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకుపోయినాము, ఆ మంత్రితో మాట్లాడినాం. చాలా మంది చాలా విధాలుగా చెప్తున్నారు. తొందరలోనే ఆ వెహికల్స్ కూడా ఫైన్ కట్టి వదిలేటట్టుగా మేము కూడా తొందరలో ఏర్పాటు చేపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అదే విధంగా పొదుపు గ్రూపులు ఉన్నాయి. ఇందాక పిఓ గారు కూడా చెప్పినారు, పొదుపు గ్రూపులు మీరు మామూలుగా ఒక సంఘాలు వేసుకుని ఉంటే మీరు డబ్బులు రొటేట్ చేసుకుంటారు. అట్లా కాకుండా మీకు ఒక ఉపాధి వచ్చేటట్టుగా మీరు నెలకి దాదాపుగా 20,000 ఒక్కొక్క కుటుంబం 20,000 రూపాయలు సంపాదించేటట్టు మార్గాలు కూడా నేను కూడా ఏర్పాట్లు చేపిస్తాము. ఆల్రెడీ ఆలగడ్డ టౌన్ లో కొన్ని గ్రూపులు సెలెక్ట్ చేసి చేపిస్తున్నాము. వాళ్ళతో పాటు మీకు కూడా ఆ పని నేర్పించి మీరు మీ నెలకి 20,000 రూపాయలు మీ సొంతంగా మీ కాళ్ళ మీద నిల్చునేటట్టుగా ఏర్పాటు చేపిస్తామని చెప్పి కూడా పొదుపు గ్రూపులు కూడా మాటిస్తూ, మరి మీకు ఏమి కావాలన్నా చేసి పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ముఖ్యంగా ఎందుకంటే ఈ రోజులలో చూస్తున్నాం, ఒక్క అడుగు భూమి వదులుకోవాలన్నా చాలా మంది చాలా విధాలుగా కోట్లకు పోయి కొట్లాడుకుంటున్నారు. అటువంటిది మీరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన తల్లిదండ్రులకి విగ్రహాలు కట్టించి
ఏ ప్రోగ్రాం పెట్టినా ఏది చెప్పినా శోభమ్మ గురించి మాట్లాడకుండా మీరు మొదలు పెట్టారు. సో మిమ్మల్ని కాదని మీకు కాదని చేసేది ఏమీ లేదు. తప్పకుండా మీరు చూపించే ఆప్యాయతకి రుణపడి ఉంటాము. నేనే కాదు, వచ్చే మా కుటుంబ తరాలన్నీ కూడా మీకు రుణపడి ఉండి పచ్చళ్ళని బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతాము. ఇక చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు, ఇల్లు కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేస్తాము. కొద్దిగా సమయము మీరు ఆగితే ఆ సొసైటీని కూడా పూర్తి చేసి మీకు అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి కూడా సందర్భంగా మరొకసారి మీ అందరూ కూడా నేను మాటిస్తున్నాను. ఇవాళ దానివల్ల ఒక్కొక్క కుటుంబానికి ఒక కార్డు ఇస్తాను. మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరైనా మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా మిమ్మల్ని ఆపినప్పుడు కూడా ఆ కార్డు చూపిస్తే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి ఆ గిరి కార్డ్స్ కూడా మీకు వెంటనే ఏర్పాట్లు చేస్తామని చెప్పి కూడా మరి తెలియజేసుకుంటున్నాము. ఇందాక చెప్పిన చదువుకున్నాము, డిగ్రీలు పూర్తి చేస్తున్నాము, అయినా కూడా మాకు స్కిల్ డెవలప్మెంట్ లేకపోవడం వల్ల, అంటే ఒక పని నేర్చుకోకపోవడం వల్ల మాకు ఉద్యోగాలు సరిగ్గా రావట్లేదని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. నేను మొన్న ఆలగడ్డలో కూడా చెప్పినాను, మనం పరిశ్రమ ఆల్రెడీ కొంతమంది కంపెనీలతో పరిశ్రమలతో మాట్లాడుతున్నాం. ఆ కంపెనీలో కావాల్సిన ఉద్యోగానికి ఎటువంటి ట్రైనింగ్ కావాలో ఆ ట్రైనింగ్ ఇక్కడ ఆలగడ్డలో ఇప్పించి అందరితో పాటు సమానంగా మీకు కూడా ట్రైనింగ్ ఇప్పించి చదువుకున్న పిల్లలు దర్జాగా ఉద్యోగాలు మీ కళ్ళ ముందరే చేసుకునేటట్టుగా ఏర్పాట్లు చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.